all has been lifted. Red color level kada good level. रवि रवि आगा ఇట్లా డైలీ ఎన్ని వెహికల్ ఆగినట్టు ఉంటుంది? ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు 2 వెహికల్స్ కనపడింది. మంచం కూడా ఒకటి ఉంటే ఆడ కూడా ఒకటి ఎట్లా పెట్టావు? టైర్ వెనకాల పెట్టావు, దగ్గర వచ్చి నీళ్ళు ఆ బాటిల్ 5 లీటర్ల బాటిల్ లేదు. ఆయిల్ మా అన్న చెప్పినాక ఆయిల్ అది మళ్ళీ విన్నాం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో మక్తల్ ఏరియా జక్లేర్ గ్రామం సమీపంలో హైవే పైన ఒక ట్రక్ ఆగనేను ఉంది టెక్నికల్ ఇష్యూ వల్ల. వెనకాల నుంచి ఒక శివమోగా నుంచి వచ్చిన బస్సు హైదరాబాద్ వెళ్ళటం ఆ బస్ వెనకాల నుంచి దూకిన క్రమంలో 4 ప్యాసింజర్స్ ప్లస్ 1 డ్రైవర్ వాళ్ళకి ఫ్రాక్చర్ అయినాయి. డ్రైవర్ అనే ఆయనకి 2 కాలు ఫ్రాక్చర్ అయినాయి. మిగిలిన 5 మెంబర్స్కి బ్యాక్ పెయిన్ లాగా అట్లా ఇంజరీస్ అయినాయి. మొత్తం అయితే 15 మెంబర్స్ ప్లస్ 15-16 మెంబర్స్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయింది. గ్రూప్కి లెగ్ ఫ్రాక్చర్ అయింది. అంటే ఈ ప్రమాదం మెయిన్ కారణం ఏంటంటే ఈ ట్రక్ అనేది మెయిన్ రోడ్ పైన ఆగడం. మన వాళ్ళు చూసేసరికి వెనకాల కోన్ కూడా పెట్టారు. అయినా కూడా ఈ బస్ అనేది కొంచెం ఓవర్ స్పీడ్లో వచ్చి వెనకాల నుంచి దుగ్గిన వల్ల యాక్సిడెంట్ జరిగినాయి. అయితే ఆ టైంలో కొంచెం వర్షం వల్ల కూడా డ్రైవర్ సరిగ్గా ఎర్లీ మార్నింగ్ అంతా డిజినెస్ ఉండవచ్చు. దానివల్ల ఆ అలర్ట్నెస్ లేక ఇది జరిగినాయి. ఈ క్రమంలో మనం ఈ నారాయణపేట్ మరికల్ నుంచి కృష్ణా వరకు ఈ హైవే పైన NH 167 పైన గత 2-3 రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో కూడా మనకి యాక్సిడెంట్ ఆపే విధంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోడ్ పైనే మరికల్ లిమిట్ PC కుంట, అట్లాగే దండు, ఇంకా మాగ్నూర్ అన్ని చోట మనం NH ఆర్గనైజేషన్ ద్వారా చాలా వరకు రంబల్ స్ట్రిప్స్, తర్వాత కాషన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే పోలీస్ తరఫు నుండి కూడా బ్యారికేడ్స్ అవన్నీ పట్టడం జరిగింది. సో దట్ ఈ క్రమంలో కొన్ని తగ్గినాయి, యాక్సిడెంట్స్ తగ్గినాయి. అయినా కూడా 1-2 బికాజ్ ఆఫ్ డ్రైవర్స్ ఫాల్ట్ అండ్ కొన్ని స్ట్రక్చరల్ ఫాల్ట్ కూడా అది కూడా మనం రోడ్ సేఫ్టీ మీటింగ్లో కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో విశ్లేషణ చేస్తూ ఉన్నాము. దానిపైన చర్యలు తీసుకుంటూ ఉంటున్నాము. మన ప్రయత్నం ఏంటంటే రాత్రి ఇది హైవే పెట్రోలింగ్ ప్లస్ వెహికల్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ కూడా పెట్రోల్ కార్ ద్వారా ఈ హైవే పైన ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ చేయడం, వాళ్ళని షోల్డర్ లైన్ తర్వాత పార్క్ చేయడం అనేది అవేర్నెస్ చేస్తూ ఉంటాము. దెన్ విత్ బేసిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మన హైవే పెట్రోలింగ్ కూడా అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఈ మరికల్ నుంచి కృష్ణా వరకు తిప్పుతూనే ఉంటారు. ఎక్కడైనా ఏమైనా ఇట్లా వెహికల్ ఆగినప్పుడు వాళ్ళు షోల్డర్ లైన్ తర్వాత షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా ఎప్పుడైనా ఉంటుంది. ఈ ట్రక్ అనేది అసలు టెక్నికల్ వల్ల అసలు ఇంజన్ స్టార్ట్ అవ్వలే కాబట్టి వాళ్ళు మూవ్ చేయలే. వెనకాల కోన్ పెట్టారు, బట్ కోన్ పెట్టినా కూడా అది బికాజ్ ఆఫ్ హై స్పీడ్ ట్రక్ ఈ బస్ వచ్చేసి వెనకాల నుంచి దూకింది. సో అందరు ఇంజూర్డ్ని ఇప్పుడు ఎవరు క్రిటికల్ లేవు. ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏరియా హాస్పిటల్ మక్తల్ కొంతమందికి రాయచూర్ షిఫ్ట్ చేసి ప్రత్యేకమైన
మెడికల్ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి ముఖ్య